హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు. ఈరోజు కోనసీమ స్టైల్లో చేపల పులుసు ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం మేమైతే బొచ్చు చేప తీసుకున్నాం. మేమైతే మా ఊర్లో చెరువు చేప అంటాం, చాలామంది బొచ్చు అని కూడా అంటారు. చేప ముక్కలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాకా పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, వెడల్పు దాకే తీసుకోవాలి. వేసిన తర్వాత అందులో కొంచెం మెంతులు వేయడం వల్ల చేపల కూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ కొద్దిగా 2 ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగాలండి. నెక్స్ట్ ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇప్పుడు అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే ఇది పులుసు కూర కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మామిడికాయలు, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, పచ్చి మామిడికాయ చేపల కర్రీ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మామిడికాయ కూడా వేసి ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత అందులోనే పసుపు, కారం, ఉప్పు అండ్ హోల్ గరం మసాలా. ఈ గరం మసాలా పౌడర్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి, చూడండి, షార్ట్స్లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలానే. ఆ తర్వాత మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని దాకలో వేసేసుకోవాలి. చేపల కూరలో తలకాయ భలే ఉంటుంది కదా, నాకైతే తలకాయ భలే ఇష్టం. మీలో ఎంతమందికి తలకాయ ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. చేపలన్నిటినీ జాగ్రత్తగా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచి వేగిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ముక్కల్ని తిప్పడానికి అవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అందులోనే వాటర్ కూడా వేసేసి చేపలని బాగా ఉడకనివ్వాలి. వాటర్ 2 గ్లాసులు వేసాను నేను. చూసారా, వాటర్ ఫుల్గా ముక్కంతా మునిగే విధంగా వేయాలి. వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ చేప ముక్క ఉడికిపోయింది ఒక 10 నిమిషాలకి. అప్పుడే చింతపండు పులుపు కూడా వేసేయాలి. చాలామంది ఫస్ట్ చింతపండు పులుపు వేసి అప్పుడు చేప ముక్కల్ని ఉడికిస్తారు, అలా కూడా చేయొచ్చు. ఇది నా స్టైల్. చేపల కూరని ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదండి, నేను చూపించిన విధంగా దాక పట్టుకుని తిప్పాలి, లేకపోతే చేప ముక్కలు విడిపోతాయని గుర్తుపెట్టుకోండి. చింతపండు పులుపు వేసి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ మన చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ చేపల కూర రెడీ. వేడి వేడి అన్నంలో కానీ రాగి సంకట్లో కానీ తింటే భలే ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మేమైతే అన్నంలోనే తింటాం, రాయలసీమ వాళ్ళు ఎక్కువ రాగి